చూడమ్మా, ఈరోజు క్లాస్లో आज आपको वाक्यों में प्रयोग कीजिए చూడండి वाक्यों में प्रयोग कीजिए సొంత వాక్యాల్లో ఉపయోగించడం చూడండి ఎలా అంటే మీకు एग्जाम्स में परीक्षाओं में एक प्रश्न देता है ऐसा देता है कैसा 10 शब्दों को देके उनमें से 5 शब्दों को वाक्यों में प्रयोग कीजिए मान के 5 अंक के लिए आपको एक प्रश्न देते हैं ఎలా అంటే మీకు ఒక 10 పదాలు ఇచ్చేసి ఇందులో ఒక 5 పదాలని సొంత వాక్యాల్లో రాయండి అని చెప్పేసి మీకు ఏంటి అంటే ఈ యొక్క వాక్యం మే ప్రయోగ్ కీజియే శబ్ద ఇస్తారన్నమాట 10 ఇస్తారు 10 లో మీరు రాయాల్సింది ఒక 5 రాయాల్సి వస్తుందన్నమాట ఓకేనా అందుకని ఈ వాక్యం మే ప్రయోగ్ కీజియే అనేది మీరు చదవాలి చూడండి भ्रष्टाचार माने बुरे आचार समाज में अनेक भ्रष्टाचार हैं समाज में अनेक भ्रष्टाचार అంటే ఏంటి సమాజంలో ఎన్నో చెడ్డ ఆచారాలు ఉన్నాయి దురాచారాలు ఉన్నాయి భ్రష్టాచారం అంటే ఏంటి దురాచారాలు చెడ్డ ఆచారాలు అని అర్థం అంటే ఏంటి ప్రాచీన కాలం నుంచి మనకి కొన్ని చెడ్డ ఆచారాలు వస్తున్నాయి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి ఆ మూఢనమ్మకాలనే చెడ్డ ఆచారాలు అని చెప్పొచ్చు అంటే జంతు బలి యజ్ఞాలకి జంతు బలులు ఇవ్వడం ఇదివరకు అంతా జరిగేది అలాగే చనిపోయిన భర్తతో పాటు భార్య కూడా సజీవంగా దహనం అవ్వడం ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి చాలా ఇప్పటికీ కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి గురే ఆచార అంటే చెడ్డ ఆచారాలు ఉన్నాయి వాటిని ఏమంటారంటే భ్రష్టాచార్ అందునే వీటికి आपको पहला क्या करना पड़ता है भ्रष्टाचार का समानार्थी शब्द लिखना पड़ता है लिखने के बाद आप फिर आप एक वाक्य को उस शब्द को उपयोग करके एक वाक्य को लिखना पड़ता है फिर ఏంటంటే ఆ వాక్యానికి దీనికి ఫస్ట్ చెడ్డ ఆచారం అనేది సమానార్థి శబ్ద చెప్పి ఆ సమాజంలో అనేక భ్రష్టాచార దురాచారాలు అనేవి ఒక వాక్యాన్ని రాయాలి అన్నమాట ఈ రకంగా ఏంటంటే पहला क्या करना पड़ता है समानार्थी शब्द को लिखना पड़ता है बाद में उस शब्द को वाक्य में प्रयोग करना पड़ता है समानार्थी शब्द राशि తర్వాత దాన్ని సొంత వాక్యాల్లో ఉపయోగించాలి कुसंग అంటే ఏంటి बुरी संगति कुसंग से आदमी का चरित्र नष्ट होता है कुसंग से అంటే ఏంటి చెడు స్నేహం వలన మనిషి యొక్క క్యారెక్టర్ నాశనం అయిపోతుంది అంటే చెడు స్నేహం వలన మనిషి యొక్క క్యారెక్టర్ నష్ట హోతా హై నాశనం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మనం ఏంటి అంటే ఇక్కడ బురి సంగతి చెడు స్నేహము ఇక్కడ దీనికి సమానార్థ శబ్దం బురి సంగతి దాన్ని సొంత వాక్యంలో వాడడం ఇప్పుడు మీరే ఇక్కడ ఏంటంటే ఇవి నేను చెప్పిన పదాలే ఇస్తారని ఏమి ఉండదమ్మాయి ఏ పదాలైనా వాళ్ళ సొంతంగా ఇస్తారు మీరు సొంతంగా రాయాలి మీ హిందీ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడం కోసమే ఇది ఇస్తారన్నమాట ఈ వాక్యం ప్రయోగం అందుకని మీరు కూడా ఏంటంటే సొంత వాక్యాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కుసంగ్ అనే పదమే ఉంది దానికి ఇంకో మీరు ఒక సొంత వాక్యం చెప్పండి సపోజ్ భ్రష్టాచారే ఉంది దానికి ఒక సొంత వాక్యం ఎవరైనా చెప్పండి అమ్మాయిలు ఒక సొంత వాక్యం చెప్పండి ఎవరైనా ఇంకా చెప్పాలి సొంత వాక్యం చెప్పండి ఒకళ్ళు సొంత వాక్యం చెప్పాలి అమ్మాయిలు భ్రష్టాచార్ ఎవరో ఒకళ్ళు తెలుగులో చెప్పండి తెలుగులో చెప్తే నేను హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తాను ఓకేనా తెలుగులో చెప్పేయండి తెలుగులో చెప్తే నేను హిందీలో ట్రాన్స్లేషన్ చెప్తాను ట్రై చేయండి అమ్మాయి ఊరికి అలా నేను చెప్తుంటే వినడం కూర్చొని ఉండడం అది కాదు రెస్పాన్స్ ఇవ్వాలి మీరు వింటున్నారనేది నాకు తెలియాలి కదా ప్లస్ మీరు అసలు హిందీలో రాయడం అది నేర్చుకోవాలి కదా సొంతంగా మీరు కొన్ని తెలుగులో చెప్పండి నేను హిందీలో చెప్తా ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే అలా పదాలు మీకు వస్తూ ఉంటాయి చెప్పండి భ్రష్టాచార్ వాయిస్ వినిపిస్తుందా yes ma'am వినిపిస్తుంది కదా తెలుగులో ఒక వాక్యం చెప్పండి ఏదైనా చెప్పాలి भ्रष्टाचार को रोकना हर एक नागरिक का कर्तव्य है भ्रष्टाचार को रोकना हर एक नागरिक का कर्तव्य है భ్రష్టాచార అంటే దురాచారాలను ఆపడం ప్రతి నాగరికుడి యొక్క పని కర్తవ్యము వెరీ గుడ్ నెక్స్ట్ आने वाली पीढ़ी को भ्रष्टाचार से बचा के रखना चाहिए రాబోయే తరాలని ఏంటంటే ఈ యొక్క మూఢాచారాల నుంచి కాపాడాలి రాబోయే తరం వాళ్ళని
ఈ యొక్క మూఢాచారాల నుంచి కాపాడాలి. వెరీ గుడ్. ఇంకా ఓకే, బాగానే చెప్తున్నారు. చెప్పాలి. ఇంకా చిన్న చిన్నైనా తీసుకోండి, అంత పెద్దవి లేకపోతే పెద్దవి అక్కర్లేదు, చిన్నవైనా తీసుకోండి, మీకు సరిపోతుంది. చిన్నవైనా తీసుకోవచ్చు మీరు. సుమా చెప్పండి. ఇంకా ఇంకా समाज में अनेक भ्रष्टाचार हैं. సమాజంలో ఎన్నో భ్రష్టాచారాలు ఉన్నాయని ఇది చెప్పాను కదా. సమాజ్ సే భ్రష్టాచార్ కో దూర్ కర్నా చాహియే. సమాజం నుంచి చెడ్డ ఆచారాలని దూరం చేయాలి. ఇలా సొంతంగా అయితే ఇప్పుడు కుసంగ్ అనే దాని మీద చెప్పండి. కుసంగ్ కుసంగ్ అంటే చెడు స్నేహం కదా. చెడు స్నేహానికి ఒకటి చెప్పండి. చెడు స్నేహానికి కుసంగ్ సే దూర్ రెహనా చాహియే. చెడు స్నేహానికి దూరంగా ఉండాలి. ఇంకా ఇంకా చెప్పండి. కుసంగ్ కుసంగ్ అనే దానికి ఇంకా పదం చెప్పండి అమ్మాయిలు. ట్రై చేయండి సొంతంగా. మీరు చిన్న చిన్న పదాలు తెలుగులో చెప్పండి, చిన్న చిన్న వాక్యాలు. నేను హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తాను పని. కుసంగ్ हमारी अभिवृद्धि को कुसंग लोगों से दूर रखना ही बेहतर है. हमारी विकास को, अभिवृद्धि माने यहाँ क्या है, विकास को. हमारे विकास को, अभिवृद्धि को कुसंग लोगों से दूर रखना ही बेहतर है. మంచిదా అంటే ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి? తెలుగు ఎలా అమ్మా, తెలుగు అర్థం ఎలా చెప్పాలని నువ్వు అనుకున్నావు? మన అభివృద్ధికి చెడు స్నేహం దూరంగా ఉంచాలి. చెడ్డ వాళ్ళని దూరంగా ఉంచాలి. దూరంగా ఉండడమే మంచిది అని. చెడుకి దూరంగా ఉండాలనేదే ఉంటుంది. कुसंग लोग से दूर रहना चाहिए. अरे क्योंकि हमारे विकास में वे बाधा पड़ेंगे, इसलिए हमें उन लोगों से दूर रहना चाहिए. ఎందుకంటే వాళ్ళు మన యొక్క అభివృద్ధిలో ఆటంకం అవుతారు, అందుకనే వాళ్ళని మనం దూరంగా ఉంచాలి. ఓకే. ఇంకా కుసంగ్ కా జ్వర్ బహుత్ భయానక్ హై అంటే ఏంటి? చెడు స్నేహం యొక్క జ్వరం అనేది చాలా భయంకరమైనది. కుసంగ్ కా జ్వర్ భయానక్ హై. చెడు స్నేహం యొక్క జ్వరం చాలా భయానకమైంది. ऐसा हम प्रयोग कर सकते हैं. और बाद में देख लीजिए विरासत. ఉత్తరాధికారి సే మిలా ధన్ అంటే ఏంటి? వారసత్వంగా వచ్చిన డబ్బు. విరాసత్ సే ప్రాప్త ధన్ దౌలత్ కో జాగరూక్ సే బచానా చాహియే. విరాసత్ సే మిలా ధన్ అంటే ఏంటి? వారసత్వంగా వచ్చిన డబ్బుని జాగరూక్ సే బచానా చాహియే, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధన్ దౌలత్ అంటే ఏంటి? డబ్బు సంపదని. వారసత్వంగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉత్తరాధికారి సే మిలాదన్ వారసత్వంగా వచ్చిన డబ్బు. మీరు దీని వాక్యంగా చెప్పండి. ఇప్పుడు విరాసత్ అంటే వారసత్వం, దానికి ఒక వాక్యం చెప్పండి. విరాసత్ వారసత్వము. వాక్యం చెప్పండి. చెప్పాలమ్మాయిలు. విరాసత్ వారసత్వం. యహ్ ఘర్ ముజే విరాసత్ మే మిలా. ఈ ఇల్లు నాకు వారసత్వంగా వచ్చింది అనా. అలా ఇంకా మీరు ఒక వాక్యం చెప్పండి సొంతంగా. విరాసత్ విరాసత్ వారసత్వం. యహ్ ఘర్ ముజే విరాసత్ మే మిలా. ఈ ఇల్లు నాకు వారసత్వంగా వచ్చింది. యహ్ నెక్లెస్ ముజే విరాసత్ మే మిలా. ఈ నెక్లెస్ నాకు వారసత్వంగా వచ్చింది. నెక్లెస్ मेरे माँ से, मेरे दादी माँ से విరాసత్ మే మిలా. అలా నానమ్మ దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. అలా చెప్పండి. लोगों ने अपने बच्चों को विरासत में अधिक धन देने के लिए बुरा काम भी करता है. ఓహో, అయితే నువ్వు ఇలా చెప్పావా? అయితే చాలా మంది తమ పిల్లలకి సంపాదన ఇవ్వడం కోసం, వారసత్వంగా డబ్బు ఇవ్వడం కోసం చెడ్డ పనులు చేస్తారు అని చెప్పావు, అంతేనా? यस मैम. అంటే చాలా మంది कई लोग अपने बच्चों को विरासत में धन देने के लिए बुरे काम
కర్తే హై అంటే తమ పిల్లలకి డబ్బు ఇవ్వడం కోసం ఎన్నో చెడ్డ పనులు చేసి వారసత్వంగా డబ్బు అందించాలని చాలా మంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా విరాసత్. नेक्स्ट दुर्दशा. दुर्दशा అంటే बुरी दशा. दुर्भिक्ष के समय लोगों की दुर्दशा रहता है అంటే ఏంటి దుర్భిక్ష కే సమయం అంటే ఏంటి దుర్భిక్ష అంటే చెడ్డ కాలం బురీ దశ ఆ టైంలో లోగోం కి దుర్దశ रहता है ప్రజల యొక్క పరిస్థితి చాలా హీన స్థితిలో ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే చూడండి కరువు కాలం దుర్భిక్ష అంటే ఏంటి కరువు కాలం అని అర్థం వస్తుంది అంటే సపోజ్ వర్షాలు రాకపోవడం ఎండలు ఫుల్ గా రావడం పంటలు పండకపోవడం అలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క స్థితి చాలా హీనంగా ఉంటది కాబట్టి దుర్భిక్ష అంటన్నమాట దాన్ని అంటే ఏంటి అకాలం అనేసి అకాలం అంటే కరువు కాలం కరువు కాలంలో లోగంకి స్థితి దుర్బర్ రహతా హై ప్రజల యొక్క స్థితి చాలా హీనంగా ఉంటుంది ఓకేనా చిరస్థాయి చిరస్మరణ్ అంటే ఏంటి ఎల్లకాలం గుర్తుండిపోవడం అన్నమాట అచ్చే కామ్ కర్నే సే సమాజ్ మే హమ్ చిరస్థాయి రహ జాతే హై మంచి పనులు చేస్తే మనం సమాజంలో ఎల్లకాలం చిరస్థాయిగా ఉండిపోతాము అచ్చే కామ్ కర్నే సే సమాజ్ మే హమ్ చిరస్థాయి రహ జాతే మంచి పనులు చేస్తే మనం సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాము దీనికి ఒక ఏమైనా వాక్యం చెప్పండి చిరస్థాయి చెప్పండి మీరు చిరస్థాయి చిరస్మరణ్ మీరు ఒకటి చెప్పండి ఒక వాక్యం చెప్పాలమ్మాయిలు చిరస్థాయి చిరస్మరణ్ చెప్పాలి చిరస్థాయి अच्छे काम करने से हम समाज में चिरस्थाई से रह जाते हैं అది చెప్పాము మీరు ఒకటి చెప్పండి गांधी जी हमारे माने आजाद देने में स्वतंत्र देने में प्रयत्न करने के कारण वह हमें हमारे मन में चिरस्थाई से खड़ा हो गया है अच्छे काम करने से लोग अच्छे लोगों के मन में अच्छे काम करने से महात्मा गांधी चिरस्थाई रह गए हैं మంచి పనులు చేయడం వలన మహాత్మా గాంధీ ప్రజల యొక్క మనస్సులో చిరస్థాయిగా ఉండిపోయారు అలా ఏంటంటే చిరస్థాయి అంటే చిరస్మరణ్ బసర్ కన్నా నివాస్ కన్నా मैं मद्रास में बसर करता हूँ నేను మద్రాస్ లో నివసిస్తున్నాను నివాస్ కన్నా అంటే బసర్ కన్నా దీనికి ఒక వాక్యం మీరు చెప్పండి పని ఇది ఈజీయే కదా బసర్ కన్నా నివాస్ కన్నా చెప్పండి నివసించుట చెప్పాలమ్మాయిలు हमें घर में निवास रहते हैं हम చెప్పండి में हम घर में निवास करते हैं बसर करते हैं మనం ఇంట్లో ఉంటాము ఓకే मैं अनंतपुर में बासर करता हूँ मैं अनंतपुर में बासर करता हूँ बसर करती हूँ मैं अनंतपुर में बसर करता हूँ करती हूँ అనాలి ఎందుకు ఓకే మేడం స్త్రీలింగం అన్నప్పుడు ఏం రావాలి करती हूँ అని రావాలి ना मैं अनंतपुर में बसर మీ करती हूँ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మేడం गाली चलती मैं अनंतपुर में बसर करती हूँ ओके हाँ और का अपने देश में बसर करने से बहुत अच्छा लगता है मल्ली చెప్పండి फिर एक बार बोलिए अपने देश में बसर करना बहुत अच्छा होता है మనం ఎప్పుడు మన దేశంలో నివసించడం చాలా మంచిది ఓకే ओके मैं अपने देश में हम अपने देश में बसर करना अच्छा काम है మనం మన దేశంలో మనం నివసించడం మంచి పని ఓకే ఇంకా ఇంకా చెప్పాలి నెక్స్ట్ దానిలోకి వెళ్ళినా తర్వాత బసర్ కన్నా ఏంటి కుషామది అంటే ఏంటి చాప్లూసి అంటే కుషామదికి సీడి చడతారు వ్యక్తి మహా నహీ బన్ సక్తా కుషామది అంటే చూడండి కుషామదికి సీడీ చడతారు వ్యక్తి అంటే చూడండి ఊసిపోని కబుర్లు అంటాం కదా చాప్లూసి బాతే అంటే ఏంటి అంటే ఊసిపోని కబుర్లు కుషామదికి సీడీ చడతారు వ్యక్తి మహాన్ నహీ బన్ జాతా అంటే ఏంటి ఈ యొక్క
ఊసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కే మెట్లు ఎక్కడం వలన ఊసుకొని కబుర్లు చెప్పుకుంటూ అంటే ఊసుకొని కబుర్లు అని ఆ మెట్లు ఎక్కుకుంటా పైకి ఎక్కడం వలన వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు అవ్వడు. అంటే మాటలు చెప్పుకుంటా ముందుకు పోతే ఆ వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు అవ్వడు. खुशामद की सीढ़ी चढ़कर వ్యక్తి మహాన్ नहीं बन जाता. ఎప్పుడు మనిషి గొప్పవాడవుతాడు? అచ్చే కామ్ కర్నే సే హీ వ్యక్తి మహాన్ బన్ జాతా హై. మంచి పనులు చేయడం ద్వారా అప్పుడే మనిషి గొప్పవాడు అవుతాడు తప్ప ఈ మామూలు మాటలకే అవ్వరు. ఆదర్ కన్నా ఇజ్జత్ దేనా బడోంకో ఆదర్ కన్నా హమారా కర్తవ్య హై. పెద్దల్ని గౌరవించడం మన యొక్క బాధ్యత. బడోంకో ఆదర్ కన్నా హమారా కర్తవ్య హై. ఇప్పుడు ఆదర్ కన్నా అనే పదం ఇప్పుడు దీనికి చెప్పండి పని. ఆదర్ కన్నా ఇజ్జత్ దేనా గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం మన యొక్క కర్తవ్యము. దీనికి చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. बड़ों को आदर करना हमारा कर्तव्य है. చెప్పండి దానికి. ఇంకా ఆదర్ కన్నా గౌరవించడం, ఇజ్జత్ దేనా గౌరవించడం, దీనికి ఒక వాక్యం చెప్పాలి ఎవరైనా. बड़ों की आदर करना हमें सबको सिखाना चाहिए। చెప్పండి ఏది. बड़ों की आदर करना अपने बच्चों को भी सिखाना चाहिए। పెద్దల్ని గౌరవించాలి అని చెప్పేసి మన పిల్లలకి మనం నేర్పించాలి. పెద్దల్ని గౌరవించండి అని చెప్పి మనం మన పిల్లలకి చెప్పాలి. ఓకే. अध्यापकों को आदर करना विद्यार्थियों का कर्तव्य है। ఉపాధ్యాయుల్ని గౌరవించడం విద్యార్థుల యొక్క కర్తవ్యము. అధ్యాపకంకో ఆదర్ కన్నా విద్యార్థి యొక్క కర్తవ్య హై. అంటే అధ్యాపకుల్ని గౌరవించడం విద్యార్థుల యొక్క కర్తవ్యం. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకా ఇలా చిన్న వాక్యాలు చాలు, చిన్న వాక్యాలు చెప్పినా చాలు. अध्यापकों को आदर करना विद्यार्थियों का कर्तव्य है. ఇంకా ఇంకా ఇంకేమున్నాయి? ఇలాగే చిన్న వాక్యాలు మీరు సొంతంగా రాయగలిగితే వాక్యమే ప్రయోగం మీరు ఈజీగా రాయగలుగుతారు అనమాట. దఫ్తర్ అంటే ఏంటి? కార్యాలయ. దఫ్తర్ అంటే ఆఫీసు. రమేష్ దఫ్తర్ మే కామ్ కర్తా హై. రమేష్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. దఫ్తర్ అంటే ఏంటి? ఆఫీసు అని అర్థం. రమేష్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. దీనికి ఒక సొంత వాక్యం ఏమైనా మీరు చెప్పండి పని. సొంత వాక్యం ఒకటి చెప్పండి. దఫ్తర్ అంటే ఆఫీసు. हमारे कॉलेज में दफ्तर అంటే बड़े जब दफ्तर से आते हैं तो उसे हमें तंग नहीं करना चाहिए। रमेश ఒక 2 చెప్పండి, మీరు చెప్తా ఉండండి ఒక 2 minutes. చెప్పండమ్మా ఏం చెప్తున్నారు? దఫ్తర్ కార్యాలయ. రమేష్ దఫ్తర్ మే కామ్ కర్తా హై. రమేష్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. ఓకే. చపరాసి అంటే ఏంటి? నౌకర్ అని అర్థం. రాజు దఫ్తర్ మే చపరాసి కా కామ్ కర్తా హై. రాజు ఆఫీస్ లో చపరాసి అంటే ఏంటి? నౌకరుగా పనిచేస్తున్నాడు. చపరాసి అంటే నౌకర్ మాట. దీనికి ఏమైనా ఇంకో వేరే వాక్యాలు చెప్పండి. చపరాసి చెప్పండి. రాజు కే పిత ఏక్ చపరాసి హై. రాజు వాళ్ళ నాన్న ఒక నౌకరు. అలా చెప్పచ్చు కదా. ఇంకా చెప్పండి. ఇంకా चपरासियों को भी हम इज्जत देना चाहिए। చపరాసియోं को भी हमें इज्जत देना चाहिए. మనం నౌకర్లకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. చపరాసియోं को
हमें ये इज्जत देना चाहिए మనం నౌకర్లను కూడా మనం గౌరవించాలి అని అందాం. నెక్స్ట్ ఇంకా చెప్పండి కరెక్ట్. అలాగే అన్ని నెమ్మది నెమ్మదిగా చెప్తూ ఉంటే మీకు అలవాటు అయిపోద్దమ్మా. आप अपने वाक्य में आप लिख सकते हैं. అలా చెప్పేస్తూ ఉంటే మీ సొంతంగా మీరు రాయగలుగుతారమ్మా. ముందు సొంతంగా రాయడం నేర్చుకోవాలి, ఎప్పుడు బట్టి పట్టి రాయడం కాదు. చపరాసి ఇంకా मेरे घर में एक चपरासी काम कर रहा है అన్నాం అనుకోండి. మా ఇంట్లో ఒక నౌకరు పని చేస్తున్నాడు. काम कर रहा है పని చేస్తున్నాడు. రాజు के दफ्तर में कई चपरासी हैं. రాజు ఆఫీస్ లో చాలా మంది నౌకర్లు ఉన్నారు. ఇంకా చెప్పచ్చు. తెలుగులో అనుకోండి, తెలుగులో అంటే ఆటోమేటిక్ గా హిందీలోకి వచ్చేస్తాయి. ఇంతజార్ కన్నా, ప్రతీక్ష కన్నా, ఎదురు చూడటం. मैं अपने दोस्त के लिए रेलवे स्टेशन में इंतजार करती हूँ. నేను నా ఫ్రెండ్ కోసం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతజార్ కన్నా అంటే ప్రతీక్ష కన్నా, ఎదురు చూడటం. చెప్పండి దీనికి ఏమైనా చెప్పండి. मैं अपने माँ के लिए घर में इंतजार करती हूँ. మా అమ్మ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురు చూస్తున్నాను. నేను మా అమ్మ కోసం ఇంట్లో ఎదురు చూస్తున్నాను. మై ఇంతజార్ కర్ రహీ హూ అంటే ఏంటి? నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నప్పుడు ఏంటి? కర్ రహీ హూ, ఎదురు చూస్తాయా? చెప్పండి. నెక్స్ట్ చెప్పాలి. मैं अपने परीक्षा के लिए इंतजार कर रही हूँ. నేను నా పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. मैं अपने परीक्षाओं के लिए इंतजार कर रही हूँ. నేను నా పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతజార్ కర్తీ హూ లేదంటే ఎదురు చూస్తున్నాను. ఇంతజార్ కర్ రహీ అంటే ఎదురు చూస్తూ ఉన్నాను. और ఓకే और ఇంకా मैं लॉकडाउन पूरे होने की इंतजार कर रही हूँ. వెరీ గుడ్. నేను లాక్డౌన్ అయిపోవాలని, నేను లాక్డౌన్ త్వరగా అయిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. అంతేనా? అవును మేడం. అవును మేడం. ఓకే. లాక్డౌన్ పూరి ఎవరమ్మా నీ పేరేంటి? గౌతమి మేడం. గౌతమి. ఓకే. ఇది నువ్వు పాటలు పాడతావు అమ్మాయివేనా? జనగణమన పాడతావు? జనగణమన కాదు, వందే మాత్రం పాడే అమ్మాయి. ఓకే ఓకే. నీ వాయిస్ అర్థమైపోయింది చూడు, పట్టేసాను. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే. తర్వాత నిందా కన్నా. నిందా కన్నా అంటే నిందించడం అని అర్థం అమ్మాయి. నిందా కన్నా అంటే ఏంటి? నిందించుట. ఇక్కడ చూడండి, దూసరం కో నిందా మత్ కన్నా చాహియే. ఇతరులని మనం నిందించకూడదు. నిందా కన్నా అంటే గాలియా దేనా, తిట్లు తిట్టడం, నిందించడం. దీనికి సొంత వాక్యం ఏంటి? ఇతరులను మనం తిట్టకూడదు. మీరు దీన్ని ఒక సొంత వాక్యం చెప్పండి. बिना सही गलत जाने बगैर निंदा करना अच्छी बात नहीं होती है. మంచి చెడు ఏది కరెక్ట్ తప్పు అనేది తెలియకుండా ఇతరుని నిందించడం తప్పు. అర్థమైందా? ఏది కరెక్ట్ తప్పు, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా ఇతరులని మనం నిందించకూడదు. వెరీ గుడ్. और बुरा काम करते वक्त हमें निंदा करना चाहिए. అంటే ఏంటి? చెడు పని చేస్తే कोई भी किसी व्यक्ति अगर बुरा काम करता है तो उसे निंदा करना चाहिए. ఒక వ్యక్తి ఎవరైనా చెడ్డ పనులు చేస్తే కనుక అతన్ని నిందించాలి. అర్థమైందా? అంటే ఏంటి? अगर छोटे लोग बुरे काम करते हैं तो उसे निंदा करना गलत नहीं है. చెడ్డ పనులు చేస్తుంటే వాళ్ళని తిట్టడం తప్పేమీ కాదు. ఇంకా निंदा करना. अनावश्यक से दूसरों को निंदा करना गलत है. అనవసరంగా ఇతరులని నిందించడం తప్పు. అవునా కదా? बार बार निंदा करने से ఎలా చెప్తాం? बार बार निंदा करने से क्या होता? बार बार निंदा करना. ఇంకా వేరే వాక్యం చెప్పండి, ఇంకా సొంత వాక్యాలు.
निंदा करना, गालियां देना। बूढ़े लोगों को निंदा नहीं करना चाहिए, ముసలి వాళ్ళని నిందించవద్దు. ఓకేనా? ఇలా ఏంటంటే నిందాకరణ అనే దానికి రాయొచ్చు. నెక్స్ట్ ధరోహర్ అంటే ఏంటి? వేంట్, కానుక. ధరోహర్, వేంట్, కానుక. భారత్ మాతకు గాంధీజీ ఎక్ ధరోహర్ హై. ఏంటి? గాంధీ గారు భారత మాతకి ఒక కానుక. ఏక్ ధరోహర్ హై, ఒక కానుక. అంటే గాంధీ గారు భారత మాతకి ఆయన ఒక గిఫ్ట్ అన్నట్టు. అవునా కదా? ఇక్కడ దీనికి మీరు ఇంకో ఉదాహరణ చెప్పండి. ధరోహర్, మదర్ తెరీసా భారత్ కే లియే ఏక్ ధరోహర్ హై. భారతదేశానికి మదర్ తెరీసా ఒక కానుక. అలా ఇంకా ఏమైనా చెప్తారా? अपने दोस्त के जन्मदिन पर एक धरोहर दिया दिए गए हैं दिया दिया నేను मैंने मेरे दोस्त के जन्मदिन के समय मैं एक भेंट दिया, एक धरोहर दिया. నేను నా ఫ్రెండ్ పుట్టినరోజుకి ఒక కానుక ఇచ్చాను. भेंट दिया, కానుక ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇంకా भगवान ने हमें धरोहर के रूप में दोस्त दिए हैं. అంటే मुझे भगवान ने एक दोस्त को धरोहर के रूप में दिया. నాకు దేవుడు గిఫ్ట్ గా ఒక ఫ్రెండ్ ని ఇచ్చారు. దేవుడు నాకు ఒక గిఫ్ట్ గా ఒక ఫ్రెండ్ ని ఇచ్చాడు అన్నప్పుడు భగవాన్ ने मुझे धरोहर के रूप में एक दोस्त को दिया. भगवान ने मुझे एक दोस्त को धरोहर के रूप में दिया, इच्छाరు. ओके. और ఇంకా ఇంకా చెప్పాలి. धरोहर के रूप में दिया. ఇంకా पद प्रदर्शक. ओके. नेक्स्ट पद प्रदर्शक, मार्गदर्शक. हम अपने व्यवहार से दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए. మనం మన ప్రవర్తన ద్వారా दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए. ఇతరులకి మార్గదర్శకులుగా అవ్వాలి. हम अपने व्यवहार से दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए. మనం మన ప్రవర్తనతో ఇతరులకి మార్గదర్శకులం అవ్వాలి. అంటే ఏంటి? మనల్ని చూసి నేర్చుకోవాలి అన్నమాట. అంటే మనం చూసి ముందుకు నడిచే మనం ముందు నడుస్తుంటే మనం వెనకాల నడిచేలాగా, అంటే ఏంటి? మనల్ని ఫాలో అవ్వాలి అన్నమాట. అంటే ముందు మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మనం మార్గదర్శకులు అవుతాం. ఐడల్ అంటారు. ఐడల్ అవ్వాలి మనం. అంటే ఏంటి? మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మన ప్రవర్తనతో ఇతరులని మనకి మార్గదర్శకులుగా దూసరం కే లియే మార్గదర్శకం. మనం మన ప్రవర్తనతో ఇతరులకి మార్గదర్శకులం అవ్వాలి. हम अपने व्यवहार से दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए. మన యొక్క ప్రవర్తనతో మనం మార్గదర్శకులం అవ్వాలి. अब्दुल कलाम को देखकर हमें मार्गदर्शक बनना चाहिए. అబ్దుల్ కలాం ని చూసి మనం కూడా మార్గదర్శకులం అవ్వాలి. ఓకే. और ओके. अब्दुल कलाम को देखकर हम मार्गदर्शक बनना चाहिए. ओके. मेरे लिए మదర్ తెరీసా एक మార్గదర్శక్ है. ఇప్పుడు నాకు మదర్ తెరీసా ఒక మార్గదర్శకురాలు. అంటే నేను ఫాలో అవుతాను అన్నాం అనుకోండి. అప్పుడు మదర్ తెరీసా मेरे लिए एक मार्गदर्शक है. అలా. లేదంటే मेरे అధ్యాపక मुझे एक मार्गदर्शक है. నాకు మా ఉపాధ్యాయులు ఒక మార్గదర్శకులు అంటావా? అలా అన్నమాట. ఇంకా చెప్పాలి. ఇంకా మార్గదర్శకులు. ఇంకా చెప్పండి. अपन ఇంకా నెక్స్ట్ ఇజ్జత్, మర్యాద. బడే లోగోं को इज्जत देना चाहिए. పెద్దల్ని గౌరవించాలి. ఇది మీరు చెప్పండి పని. ఇజ్జత్, మర్యాద. బడే లోగోं को इज्जत देना चाहिए. పెద్దల్ని గౌరవించాలి. చెప్పండి. हमारे अध्यापकों को इज्जत देना चाहिए. మనం మన అధ్యాపకులకి మనం గౌరవం ఇవ్వాలి. ఓకే. ఇంకా घर में बड़े लोगों को इज्जत देना चाहिए. घर में माता पिता को इज्जत देना चाहिए.
और हमारे चारे लोगों को समाज के सभी लोगों को इज्जत देना चाहिए या तो इंक लेदंटे हमारे हमारे पड़ोस लोगों को इज्जत देना चाहिए पड़ोस लोग ఏంటంటే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అలాగనే వస్తుందన్నమాట सभी लोगों को हम इज्जत देना चाहिए इज्जत देने से ही हमें इज्जत मिलता है हाँ अगर हम दूसरों को इज्जत देते हैं तो हमें वापस में इज्जत मिलता है మనం ఒకళ్ళని గౌరవిస్తేనే ఒకళ్ళ నుంచి మనకి గౌరవం లభిస్తుంది हाँ अगर हम दूसरे लोगों को इज्जत करते हैं तो दूसरे लोग हमारे इज्जत करते हैं अजनबी अपरिचित अजनबी से जागरूक से व्यवहार करना चाहिए अपरिचितुलतो जाग्रత్తగా ప్రవర్తించాలి अजनबी से जागरूक से व्यवहार करना चाहिए अपरिचितुలతో జాగ్రత్తగా వ్యవహరించాలి దీనికి ఏమన్నా మీరు చెప్పండి పని अजनबी చెప్పండి अजनबी से जागरूक से व्यवहार करना चाहिए अपरिचितुలతో జాగ్రత్తగా ప్రవర్తించాలి చెప్పాలమ్మాయిలు అజనబీ అపరిచితులు 16 మెంబర్స్ ఎవరు వచ్చారమ్మా ఇంకా నరేష్ సఫియా అంజుమ్ కవిత షేక్ యాస్మిన్ బాను వడ్డే తేజాంజలి వచ్చావా ఈరోజు చెప్పాలమ్మాయిలు అజనబీకి చెప్పండి ఒకటి बच्चों को अजनबियों से दूर रखना चाहिए दूर रखना चाहिए పిల్లల్ని అపరిచితులకి దూరంగా ఉంచాలి అవునా పిల్లల్ని అపరిచితులకి దూరంగా ఉంచాలి ఓకే నెక్స్ట్ ఇంకా अंग्रेजी में अजनबी उपन्यासों में अच्छी अंग्रेजी में अजनबी उपन्यास में बहुत आसान है बहुत आसान है అంటే మీనింగ్ ఏంటి ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో తెలియని అన్నోన్ పారాగ్రాఫ్స్ అన్ని ఈజీగా ఉంటాయి అని చెప్తున్నారు అన్నోన్ తెలియని పారాగ్రాఫ్లన్నీ ఈజీగా ఉంటాయి అనా ఓకే అజ్నబీ తెలియని ఏంటి తెలియని అన్నోన్ పారాగ్రాఫ్స్ మేడం పారాగ్రాఫ్స్ కలేవర్ అంటే ఏమంటారంటే పారాగ్రాఫ్ కలేవర్ అంటారు अंग्रेजी में अजनबी कलेवर से कलेवर आसानी है అన్నావు కదా తేలికైనవి అవునా తేలికైనవి అజ్నబీ అంటే ఇక్కడ తెలియని పారాగ్రాఫ్లు తేలికైనవి అనేసి నీ చెప్పే మీనింగ్ అర్థం ఓకే अंग्रेजी अजनबी कलेवर आसानी है नेक्स्ट क्या నెక్స్ట్ మిత్రత అంటే ఏంటి దోస్తి చాతా अजनबियों से ना बात करना बेहतर होगा అంటే ఏంటి అపరిచితులతో మాట్లాడకుండా ఉండడమే మంచిది అని అర్థం అవునా అజ్నబీ అంటే అపరిచితులతో మాట్లాడకపోవడం మంచిది అని ఓకే మిత్రత అంటే ఏంటి దోస్తి స్నేహం అన్నమాట छात्रावास के समय की मित्रता मन को मोह लेती है అంటే ఏంటి స్టూడెంట్ లైఫ్ లో స్నేహం ఏంటంటే ఈజీగా మనసుని ఆకట్టుకుంటుంది మనం అందరితో స్నేహం చేసేస్తూ ఉంటాం అవునా మిత్రత అంటే స్నేహం ఇక్కడికి దీనికి ఒక సెంటెన్స్ చెప్పండి ఇక్కడ వాక్యం చెప్పండి చెప్పాలి మిత్రత దోస్తి స్టూడెంట్ లైఫ్ లో మనం ఫ్రెండ్స్ తో ఈజీగా స్నేహం చేసేస్తా ఉంటాం అన్నమాట మిత్రత అనేదానికి చెప్పండి స్నేహం అనేదానికి ఒకటి చెప్పండి వాక్యం స్నేహం అనేదానికి ఒక వాక్యం చెప్పండి అమ్మా
చెప్పాలి. స్నేహం అనే దానికి ఒక వాక్యం చెప్పండి చాలు. बुरी मित्रता से दूर रहना चाहिए. చెడు స్నేహానికి దూరంగా ఉండాలి అన్నాం అనుకోండి. बुरी मित्रता से दूर रहना चाहिए. అవునా కదా? ఇంకా అలా చెప్పండి. చెప్పాలి. స్నేహం అనే దానికి చెప్పండి అమ్మా ఒక చిన్నది. హలో. सच्ची मित्रता मैडम చెప్పండి. सच्ची मित्रता हमारे जीवन में बहुत आवश्यक है. నిజమైన స్నేహం మన జీవితంలో చాలా అవసరము. నిజమైన స్నేహం మన జీవితంలో చాలా అవసరం. ఓకే. ఇంకా डिग्री प्रथम श्रेणी में मित्रता नामक निबंध है. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మిత్రత అనే ఒక వ్యాసం ఉంది, ఒక లెసన్ ఉంది, एक पाठ है. ఓకే ఓకే. చెప్పండి చెప్పండి. అంతే అలా చెప్పేయడమే అమ్మాయిలు. వాక్యాలు ఒక్కొక్క పదం అంతే, ఈజీ అంతే. ఇంకా నెక్స్ట్ मित्रता से मिली हुई सीख जीवन भर याद रहती है. అంటే స్నేహం ద్వారా వచ్చిన ఏంటన్నా మిత్రతా సే మిలి ఈ सीख సీక్ जीवन గుణపాఠం. भर అంటే స్నేహం ద్వారా వచ్చిన గుణపాఠం జీవితాంతం మనకి గుర్తుండిపోతుంది అని కదా. మిత్రతా సే మిలి సీక్ జీవన్ భర్ రహతా హై ఉంటది, మొత్తం జీవితాంతం ఉంటది అని అర్థం. ఓకే ఓకే. నెక్స్ట్ ఖూబ్సూరత్ అంటే ఏంటి? సుందర్, అందమైన. దావత్ మే కై ఖూబ్సూరత్ లడ్కియా ఆయి. పార్టీకి చాలా అందమైన అమ్మాయిలు వచ్చారు. అందమైన, ఖూబ్సూరత్ అంటే అందమైన. దీనికి మీరు ఏమైనా చెప్తారా? ఖూబ్సూరత్ అందమైన చెప్పండి ఏమైనా. తాజ్ మహల్ ఏక్ ఖూబ్సూరత్ ఇమారత్ హై. ఇమారత్ అంటే భవనం, తాజ్ మహల్ అందమైన భవనము. తాజ్ మహల్ ఏక్ ఖూబ్సూరత్ ఇమారత్ హై, అందమైన భవనము. మీరు ఇంకోటి చెప్పండి. वृंदावन खूबसूरत है. బాగ్ హై, బాగ్ అంటే తోట, బగీచా హై, బగీచా లేదంటే అంటే బృందావనం ఒక అందమైన తోట. ఓకే. బృందావన్ ఏక్ ఖూబ్సూరత్ బగీచా హై. నెక్స్ట్ ఇంకా సరే. ఆజాద్ అంటే ఏంటి? స్వాతంత్ర. सन 1947 में భారత్ ఆజాద్ హువా. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆజాద్ అంటే స్వతంత్ర. ఆజ్ ముజే మేరే ఘర్ మే ఆజాద్ మిలా. ఈ రోజు నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లభించింది అన్నాం అనుకోండి. ఆజాద్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం లభించడం అర్థం. ఆజాద్. ముజే పరీక్షావం సే ఆజాద్ మిలా. నాకు పరీక్షల నుంచి స్వేచ్ఛ దొరికింది అన్నప్పుడు ఇలాంటి ఆజాద్ అనేది వాడతాం. इकट्ठा करना అంటే ఏంటి? बटोरना, పోగు చేయడం. మనిషి को अपने जीवन में अच्छे अनुभवों को बटोरना चाहिए. మనిషి తన జీవితంలో మంచి అనుభవాల్ని పోగు చేసుకోవాలి. इकट्ठा करना అంటే పోగు చేసుకోవడం అన్నమాట. అలాగే ఇంకా मैं एक एक पैसा को इकट्ठा करके यह घर बनाया, यह घर निर्माण किया. ఈ నేను ఒక్కొక్క పైసా పోగు చేసుకొని ఈ ఇల్లు కట్టుకున్నాను అన్నప్పుడు కూడా इकट्ठा करना అంటమాట. बटोरना పోగు చేసుకోవడం. मनुष्य अच्छे काम करके పుణ్య కో ఇకట్టా కర్నా చాహియే. మనిషి మంచి పనులు చేసి పుణ్యాన్ని పోగు చేసుకోవాలి. పాప్ కో ఇకట్టా కర్నేసే కుచ్ నహీ మిల్తా. పాపాన్ని పోగు చేసుకోవడం వలన ఏమీ మనకి దొరకదు అని ఇలా ఇకట్టా కర్నా అనేటప్పుడు మనం పోగు చేసుకుంట అనే పదం వస్తుందన్నమాట. ఏమైనా చెప్పగలరా? పోగు చేసుకోవడం ఏమైనా చెప్తారా? ఇకట్టా కర్నా పోగు చేసుకోవడం. నెక్స్ట్ వఫాదర్. వఫాదర్ అంటే విశ్వాసకరమైన, విశ్వాసపాత్ర. రాజేష్ ఏక్ వఫాదర్ అఫ్సర్ హై. రాజేష్ ఒక నమ్మకస్తుడైన ఆఫీసర్. వఫాదర్ అంటే ఏంటి? విశ్వాసకరమైన, నమ్మకమైన ఆఫీసరు. రాజేష్ ఒక విశ్వాసకరమైన
ఆఫీసరు. దీనికి మీరు చెప్పండి. ఇవి మీరు చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. చెప్పాలి. రాజేష్ ఒక విశ్వాసకరమైన ఆఫీసరు. मेरे भाई पैसे को बटो रखना चाहिए। मेरे भाई पैसे को बटोरना चाहता है, बटोरना इकट्ठा चाहिए करना चाहता है. चाहता। ఇకట్టా కన్నా చాతా హై అంటే ఏంటి? మా అన్నయ్య డబ్బులు పోగు చేయాలనుకున్నాడు. పోగు చేయడానికి ఇకట్టా కన్నా. ఇక్కడ నేనేంటి విశ్వాస్ పాత్ర అంటే ఏంటి? నమ్మకస్తుడు అని చెప్పను. కుత్తా ఏక్ వఫాదర్ జాన్వర్ హై. కుక్క ఒక విశ్వాసకరమైన జంతువు అన్నాం అనుకోండి. వఫాదర్ అంటే విశ్వాసకరమైన. ఇంకా అలా విశ్వాసకరమైన అని చెప్పండి. బటోర్నా అంటే పోగు చేయడం. कुत्ता एक वफादार जीव है। జాన్వర్ హై చెప్పండి. కుక్క ఒక విశ్వాసకరమైన జంతువు. ఇంకా जी ఇంకా ఇంకా చెప్పండి. हम अपने मालिक से विश्वास पात्र से रहना चाहिए. हम अपने मालिक के प्रति विश्वास से रहना चाहिए. మనం మన యజమాని పట్ల నమ్మకంగా ఉండాలి. हम अपने मालिक से విశ్వాస సే రహనా చాహియే. మనం మన యజమానికి నమ్మకంగా ఉండాలి అన్నప్పుడు కూడా విశ్వాస్ అని వస్తుంది. ఓకేనా? ఇంకా వఫాదర్. हम अपने मालिक के प्रति वफादर से रहना चाहिए. మనం మన యజమాని పట్ల విశ్వాసకరంగా ఉండాలి. ఇంకా చెప్పాలి. చెప్పాలమ్మాయిలు ట్రై చేయండి. ఇంకా చెప్పాలి. మ్యామ్ ఇకట్టా గురించి చెప్పండి మ్యామ్. ఇకట్టా కన్నా అంటే పోగు చేయడం. ఇకట్టా కన్నా అంటే పోగు చేయుట. ఓకేనా? मैं एक एक पैसा को इकट्ठा करके इस घर को बनाया అనుకోండి. నిర్మాణ్ కియా. నేను ఒక్కొక్క పైసా పోగు చేసుకొని ఈ ఇల్లు కట్టుకున్నాను అన్నాం అనుకోండి. అప్పుడు మనం మై ఏక్ ఏక్ పైసా ఇకట్టా కర్కే ఇస్ ఘర్ కో బనాయా యా నిర్మాణ్ కియా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇకట్టా కన్నా అంటే పోగు చేసుకోవడం అమ్మాయి, ఏం కాదు. ఒక్కొక్క పైసా పోగేసుకొని నేను ఈ ఇల్లు కట్టుకున్నాను అన్నాం అనుకోండి. అన్నప్పుడు ఇలాగ వస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలి. ఇంకా ఎనీ డౌట్? చెప్పాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? చెప్పాలమ్మాయిలు. ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాక్యం మే ప్రయోగిస్తే రాయగలరు కదా? मैम खुशामदी అనే వర్డ్ కి మీనింగ్ ఒకసారి చెప్తారా? అంటే చాప్లుసి బాతే. కుషామది అంటే ఏంటంటే ఊసిపోని కబుర్లు చెప్పడం. చేతలు ఉండవు కానీ పనులు చేయరు కానీ కబుర్లు చెప్తూ ఉంటారు. అలాంటి కబుర్లు చెప్పే వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు అని. అంటే గొప్పవాళ్ళు అవ్వలేరు, వాళ్ళు ఏమీ సాధించలేరు అని అర్థం అన్నమాట. కుషామదికి సీడియా చడకర్ అంటే ఏంటి? అంటే ఈ ఊసిపోని మాటలు చెప్పుకుంటూ నడిచే ముందుకు నడిచే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకి సాగరు అని అర్థం అన్నమాట. గొప్పవాళ్ళు అవ్వరు అని అర్థం. అర్థమైందా? కుషామది అంటే ఏం కాదు, ఊసిపోని కబుర్లు. అంటే వాళ్ళు చేతలు చేయరు, కబుర్లు చెప్తా ఉంటారు. అలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మెట్లు ఎక్కేవాళ్ళు ఎప్పుడు కూడా ముందుకి సాగరు, గొప్పవాళ్ళు అవ్వరు అని అర్థం అన్నమాట. అది ఓకేనా? కుషామది అంటే అది వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? రాయగలరు కదా? వాక్యం మే ప్రయోగిస్తే కనుక రాయగలరా? లేదు. మీరు ఈ రోజు సాయంత్రానికి ఏంటంటే ఇప్పుడు క్విజ్ చేసేసిన తర్వాత సాయంత్రానికి ఒక ఇవే సెంటెన్సెస్ అంటే ఈ పదాలకే సొంతంగా మీరు సొంత వాక్యాలు రాసి వాట్సాప్ లో పెట్టండి అమ్మా. నేను కరెక్షన్ చేసి రేపు పొద్దున్న నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా తప్పులు ఉంటే అవి చెప్తాను.
టోటల్ అన్ని వర్డ్స్ కి రాయాలా మేడం? ఒక 10 వర్డ్స్ కి రాయండి మొత్తం వాక్యాలు. ఓకే మేడం. 10 వర్డ్స్ రాస్తే అవి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో నేను చెప్తాను. ఓకే మేడం. సార్ నెక్స్ట్ క్లాస్ లో మీకు అవి ఎక్కడెక్కడ తప్పులు వచ్చినాయి అనేది నేను చెప్తాను. ఓకేనా? అర్థమైందా? క్లాస్ అర్థమైంది కదా? yes ma'am. అర్థమైంది మేడం. అర్థమైందా? ఓకేనా? మరి ఇంకా ఉండనా? ఓకే మ్యామ్. ఉండమంటారా? ఓకే మేడం. అందరూ ఎమ్మెల్యేలు టైంకి రావాలి. కరెక్ట్ టైంకి లేట్ ఎప్పుడో వస్తారు. నాకు క్లాస్ స్టార్ట్ చేయడం లేట్ అయిపోతుంది. అందరూ ముందు రావాలి. టైంకి కరెక్ట్ గా టైం టేబుల్ పెట్టిన టైంకి ఆ టైంకి వచ్చేయాలమ్మా అందరూ. ఓకేనా? మీకు అన్ని చూడండి, స్కాలర్షిప్స్ అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి, మీ అటెండెన్స్ మీదే. అందరూ కూడా కంపల్సరీ ప్రతి క్లాస్ కి అటెండ్ అవ్వాలి, గుర్తుంచుకోండి. ఓకే మ్యామ్. అందరూ రావాలి, టైంకి వచ్చేయండి. అందరూ అటెండెన్స్ వేసుకునే లోపల వచ్చేయాలి నాకు అందరూ కూడా. ఓకేనా? ఓకే మ్యామ్. సరే మరి.